సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. ఒక శాస్త్రంలో చెప్పిన విషయం ఇంకో శాస్త్రం ఖండించదు, దానికి అనుగుణంగానే చెబుతుంది ఏది చెప్పినా. ఇది జ్యోతిష్కునికి కావాల్సిన ప్రథమమైన లక్షణం. అంటే సత్యం చెప్పినా కానీ సత్యమైతే అప్రియంగా ఉండకూడదు, అంతే కదా, ప్రియంగా చెప్పమంటున్నాడు. చెప్పాలి పచ్చి నిజాన్ని కూడా ప్రియంగా చెప్పవలసిన సత్యము ఏదో ఆయన నువ్వు ఎక్కువ కాలం బతకడానికి అవకాశం లేదు అనే మాట అతనికి ఆయుర్దాయ దోషం ఉన్నప్పుడు చెప్పవలసి వస్తే చెప్పాలా వద్దా అంటే ఆ సమయంలో మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి ఏం చెప్పాలి, ఆయన ఈ సమయంలో కొంత దోషాలు ఉన్నాయి కాబట్టి నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ జపాలు చేయించుకో అని చెబితే సరిపోయింది. నీకు యాక్సిడెంట్ అయిపోతుంది, ఎల్లుండి ఈరోజు అయితే రేపు 2 అన్నట్టుగా భయపెట్టేసేలాగా చెప్పినా. ఒక ఉదాహరణ ఉంది దానికి. ఏమిటంటే ఒక స్త్రీ వచ్చి జాతకం విషయంలో నాకు ఇబ్బందులు ఉన్నాయి, వివాహ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి, పెళ్ళికి ముందు నేను ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాను, ఆయన నాకు ద్వితీయ వివాహం ఉంది అని చెప్పారు, ఇప్పుడు ఆ లక్షణాలే కనిపిస్తున్నాయి నాకు, నేను ఇప్పుడు ఈ సంబంధంలో విడాకులు తీసేసుకుంటే నేను ఇంకో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉందా? అమ్మ ఆయన చెప్పారు బాగానే ఉంది, దోషం ఉంది అని చెప్పినప్పుడు దానికి పరిహారాలు ఏం చేసుకున్నావు? ఏం లేదు, ఏం చెప్పలేదండి, నాకు ఇలా ఉందని చెప్పారు అంతే, ఏం చెప్పలేదు. మరి చెప్పకపోతే ఆ ఫలితం మాత్రం చెప్పి ప్రయోజనం ఏముంది? దోషం ఉంది అని చెప్పవలసి వస్తే వివాహ సంబంధమైన విషయంలో మీకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి, జాగ్రత్త పడాలి, మీకు ప్రవర్తన విషయంలోనూ ఇంకోటి కూడా మనకి మూలం అవుతూ ఉంటాయి ఇబ్బందులకి. కాబట్టి ఆమె యొక్క ప్రవర్తనలో మార్పులు ఏమవసరం అవుతాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వివాహానికి కావాల్సిన జాగ్రత్తల్లో ప్రథమంగా వైవాహిక జీవితం బాగుండడం కోసం తపస్సు ప్రధానం, సంతానం బాగుండడం కోసం దానం ప్రధానం. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు, ఈ మాట మనం అందరం వింటూనే ఉన్నాం. ఈ పుణ్యం కొద్దీ పురుషుడు అనే పురుష శబ్దము కేవలం పురుషులకే వర్తించింది కాదు. ఏదో ఆడవాళ్లే పూజలు చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి, మగవాళ్ళకి లేదు అనడానికి నియమం లేదు. కర్దమ ప్రజాపతి బ్రహ్మ ఆయన్ని సృష్టి చేసిన తర్వాత సృష్టి కొనసాగించమని ఆదేశిస్తే వీడు తపస్సు చేస్తూ కూర్చున్నాడు విష్ణుమూర్తి కోసం. ఎందుకు అంటే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాక అడుగుతాడు, ఏమన్నా నా తండ్రి ఇలాగ నన్ను ఆదేశించారు, నేను ఈ సృష్టిని కొనసాగించడానికి ఉత్తమమైన భార్య కావాలి నాకు అని అడిగితే విష్ణుమూర్తి కంటి నుంచి నీరు కారింది. అవి ఆనంద భాష్పాలు అంటారు వాటిని. ఆ ఆనంద భాష్పాలన్నీ ఎక్కడైతే పడ్డాయో భూమి దాన్ని మనకి బిందు సరోవరం అని చెప్పన్నారు. అక్కడ స్నానం చేస్తేట మళ్ళీ జన్మ అవసరం లేదట, అంతటి విశేషమైన ఫలితం చెబుతున్నారు. మరి తపస్సు చేశాడా లేదా? ఎవరి కోసం అది? తన వంశము వృద్ధి చెందడం కోసం. మరి తన వంశం వృద్ధి చెందడం కోసం ఆయన తపస్సు చేయడం, భార్య కోసం చేయడం ఎందుకు? వంశం కోసమే చేయొచ్చు కదా. అంటే వంశవృద్ధికి కావాల్సిన లక్షణాల్లో స్త్రీ యొక్క ఆలోచన తత్వము ఏవైతే ఉంటాయో వాటి ప్రభావాలు సంతానం మీద ఎక్కువ కనిపిస్తాయి. ఆ కారణం చేత స్త్రీ యొక్క తత్వం మంచిదై ఉండాలి, ఆలోచన మంచిదై ఉండాలి, ఆ లక్షణాలు పిల్లలకు వస్తాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త కావాలి. కాబట్టి ఉత్తమమైన స్త్రీ అని చెప్పడం. అంటే పురుషుడు అంటే అక్కడ మనిషి అని అర్థం కదా, అంతే. కాబట్టి ఈ పురుష స్త్రీ అనే భేదము జ్యోతిషంలో మాట్లాడుకోవాల్సి వస్తే పురుష తత్వము స్త్రీ తత్వము అని మాట్లాడతాం. స్త్రీతత్వం యొక్క పాళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి, స్త్రీగా జన్మించడానికి అవకాశం ఉంటుంది. పురుషతత్వం యొక్క పాళ్ళు ఎక్కువ ఉంటే పురుషునిగా జన్మించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఫలితాలను ఎలా చూడాలి? చాలామంది చెప్పిన ఫలితాలు జరగట్లేదు, వాళ్ళు చెప్పేది వేరు, జరుగుతున్న ఫలితాలు వేరు, దాన్ని బట్టి నమ్మకం పోతుంది కదా శాస్త్రం పట్ల. అవును, ఈ ఫలితాలు చెప్పడం విషయంలో మంచి చెబితే జరగడానికి ఏ స్థాయిలో చెప్పారు అంటే, గత కాలంలో అందరూ ధార్మికంగా ఉండేవారు, ఆ ధార్మికంగా ఉన్న సమయంలో ఈ ఫలితం వస్తుంది ఈ గ్రహస్థితిని బట్టి అని చెప్పేవారు. మరి ఇప్పుడు ధర్మాచరణ చేస్తున్నారు ఎంతమంది? అవే గ్రహస్థితులకి అంత్యపాడులో చెప్పవలసి వస్తే ఇదివరకు 10 మంది సంతానాన్ని కనేవారండి, ఆ గ్రహస్థితి ఇప్పుడు కనిపించింది కదా అని ఎవరికైనా ఫలితం చెప్పాను అనుకోండి, మీకు 10 మంది సంతానం అని చెప్పాను అనుకోండి, సాధ్యపడుతుందా? మనకి సుమారుగా 21 అధ్యాయాలు ఉన్నాయి బృహత్ సంహిత అనే గ్రంథంలో. ఇవి జ్యోతిష్కునికి ఉండవలసిన లక్షణాలను చెప్పేది, ఉండకూడని లక్షణాలను చెప్పేది విభజనగా మొత్తం 21 అధ్యాయాలు. రెండు ఇచ్చారు, సుమారుగా 65 పేజీల పైనే ఉంటుంది అది.
అన్ని పేజీల్లో చెప్పిన విషయాల్ని విస్మరించి ఏది చెప్పచ్చు ఏది చెప్పకూడదు, ఎటువంటి వాళ్ళు జ్యోతిష్కులుగా గుర్తించబడతారు, విషయాల అన్ని లక్షణాలు కలిగి ఉన్నామా లేదా అని అడిగితే డబ్బు ఆశించకూడదండి పురోహితుడు అనేవాడు. పురోహితులను కోరేవాళ్ళలో జ్యోతిష్కులు కూడా వస్తారు. మరి ఆశించకూడదు అంటే భుక్తి ఎలాగా? వాళ్ళు సమృద్ధిగా ఇచ్చి సంతృష్టి పరచాలి వీళ్ళని, వీళ్ళు ఇబ్బంది పడకూడదు జీవితకాలంలో, అలాగా వాళ్ళ ఆలోచన ఉండాలి. సరే, ఆ లక్షణాల విషయం పక్కన పెట్టినా అవతల వాళ్ళు చెయ్యమని చెప్పినవి చేయకపోతే ఎలాగా? ఓ 3 నెలల క్రితం ఒక వ్యక్తి ఎవరో వచ్చారు నా దగ్గరికి. వాళ్ళకి అమ్మ ఈ దోషాలు ఉన్నాయి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ జపాలు చేసుకోవడం మంచిది అని చెప్పి పంపిస్తే 3 నెలల తర్వాత ఈరోజు ఫోన్ చేశారు. ఏమంటే మీరు అప్పుడు ఏదో చెప్పారండి చేసుకోమని, ఆ విషయం మర్చిపోయాను నేను, నాకు మళ్ళీ ఒకసారి చెబుతారా? చెప్పిన విషయాన్ని విస్మరించే స్థితిలో మానసికంగా ఉంటే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక పుణ్యము పాపము సమానంగా ఉండగా పుడతాడు మనిషి. తర్వాత చేసే కర్మలను అనుసరించి పుణ్యపాపాలు పెరగడం తగ్గడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ధర్మాచరణ లేదు కాబట్టి పాపమే పెరుగుతోంది. నిత్యము గాలి పీల్చినా దోషమే. ఎప్పుడు సోహం భావనతో శ్వాస తీసుకోకుండా మామూలుగా గాలి పీల్చేస్తున్నాం, బతికేస్తున్నాం అంటే దోషమే అది. ప్రదక్షిణ భావంతో కాక మామూలుగా నడిస్తే దోషం, దానివల్ల పాపం వస్తుంది. ఆహారం తింటే దోషం, జీవహింస జరుగుతోంది. నివేదన చేసి మాత్రమే తినాలి. మంచినీళ్ళు తాగితే ఆచమన భావంతో చేయాలి. ఇది ఎంత ఆచమన అనుకున్న విలువ ఎంత బాగా చెప్పారంటే 100 సార్లు ఆచమనం చేస్తే కనుక రోజు మొత్తంలోనూ శతభిషం అనే నక్షత్రం ఉంది. 100 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉండే ఒక వ్యక్తి ఎంత ఆరోగ్యంగా ఉంటాడో అంత ఆరోగ్యంగా ఉంటాడు. అంటే హెల్త్ ఉంది, హెల్త్. మరి ఇంత నియమాలు చెప్పిన శాస్త్రాలను విస్మరించేసి రోజు గడిపేస్తున్నాం ఫాస్ట్ ఫుడ్, ఇంకోటి. పాపం ఉత్పత్తి అవుతూనే ఉంది కదా. మరి ఇలా పాపం ఉత్పత్తి అవుతూ ఉంటే ఫలితాలు చెప్పేటప్పుడు మంచి ఫలితం చెబితేనేమో అనుభవంలోకి రావడం కష్టం అయిపోతుంది పాపం పెరిగినందువల్ల. చెడు ఫలితం చెబితేనేమో చెప్పకూడని పరిస్థితి శాస్త్రానుసారం. పోని చెప్పారు, అది కనిపిస్తుంది. అన్ని సందర్భాల్లోనూ కనిపిస్తుందా, కనిపించదా అంటే ఏదో ఒక చోట పుణ్యం చేసి ఉన్నట్లయితే అది కాపాడవచ్చు. కానీ ఎక్కువ శాతం జరగట్లేదనే విషయం దేని విషయం మాట్లాడతారు? జరిగిన వాడేమో నమ్మేసి మళ్ళీ పెడతాడు. ఏమి జరిగితే నష్టపోతేను. అదే లబ్ధి పొందడానికి ఆ స్థాయిలో లబ్ధి పొందట్లేదు అంటే దానికి తగిన పుణ్యం వీళ్ళు చెయ్యట్లేదు అని అర్థం. కాబట్టి ఆ ఒకటి అడక్కు అనే సినిమాలో ఆఫ్టర్ 1 year ఐఎమ్ కింగ్ అంటూ ఉంటాడు కథానాయకుడు. అంటే సంవత్సరం తర్వాత నేను రాజభోగాలు అనుభవిస్తాను జాతకం ప్రకారము అంటే దానికి తగిన కృషి ఇప్పుడు చేసి సామర్థ్యాన్ని పెంచుకుంటేనే ఆ అనుభవం వస్తుంది తప్ప వస్తుంది కదా అని కామి కాలేసి కూర్చుంటాడంటే వచ్చింది ఎవడో వస్తే ఎవడో తీసుకెళ్తాడు. కాబట్టి అనుభవంలోకి రావట్లేదు అంటే జ్యోతిష్కుని తప్పు కాదు. అనుభవించవలసిన వ్యక్తి తన సామర్థ్యాన్ని పెంచుకోకపోవడము, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం అనేది మొదటి పొరపాటు. ఇక చెప్పే వ్యక్తిలో లోపాలు ఏమున్నాయి అది గుర్తించగలిగితే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? మరి జ్యోతిషశాస్త్రం ఎవరి కోసము? చెప్పేవాళ్ళ కోసమా, వినేవాళ్ళ కోసమా అంటే ఇద్దరి కోసమును. అసలంటూ ఏ సమయంలో జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాలి? దుర్ముహూర్తంలో బయలుదేరి పెడతామా? వజ్రంలో వెళ్ళి చెప్పించుకుంటామా? ప్రశ్న వేయాల్సి వస్తే సాయంత్రం సంధ్యా సమయం తర్వాత పెడతామా? ఉదయకాలంలో వెళ్ళాలి. మరి ఈ నియమాలు తెలుసుకోవాల్సింది ఎవరు? వెళ్ళేవాడే తెలుసుకోవాలి. అంటే జ్యోతిషము అనేది జ్ఞానము అందరికీ ఉండవలసిన సహజ జ్ఞానం. చెప్పేవాడికి, చెప్పించుకునేవాడికి, కోరుకునేవాడికి కూడా తెలుసుకోవాలి. వాళ్ళు కూడా బేసిక్స్ తెలిసి ఉండాలి. అవి తెలిసినప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు దేనికోసం చెబుతున్నారు అనే ప్రశ్న వస్తుంది. ప్రశ్న వస్తే సమాధానం చెప్పగలగాలి. అంటే శాస్త్ర పాండిత్యం ఉండాలి. లేదండి నేను ఏదో ఆన్లైన్లో చూసి నేర్చేసుకున్నాను, లేకపోతే ఊరికి క్లాసులు వెళ్ళి వచ్చేసానంటే కుదరదు. గురుముఖత నేర్చుకుని ఉండాలి. నేర్చుకోనప్పుడే శాస్త్రంలో చెప్పే విషయాలు, నియమాలు ఏవైతే జ్యోతిష్కులకు చెప్పబడ్డాయో, ఇప్పుడు చెప్పిన 65 పేజీల్లో ఏవైతే ఉన్నాయో 21 అధ్యాయాలు, ఆ విషయాలు తెలియనందువలన ఏదో అడిగారు కదా నేను కరెక్ట్గా చెప్పేస్తున్నాను అని చెప్పేస్తూ ఉంటారు కొంతమంది. నాకు తెలిసిపోయింది కరెక్ట్గా నేను చెప్పినవి అయ్యే కావాలంటే అడిగి చూడండి. ఏమయ్యాయి, దేనివలన అయ్యాయి నీకు తెలుసా? తెలియట్లేదు. ఈ తెలియకపోవడము అనే దానివలన వచ్చే నష్టాలు ఏమిటి అంటే అవతల వ్యక్తిలో క్రియాశీలతను నశింపచేసేయడము. నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నానండి, వెళ్ళగలుగుతాను లేదా? ఖచ్చితంగా వెళతావు. ఇగో ఈ గ్రహాలు బాగున్నాయి కదా, నవమం బాగుంది, దశమం బాగుంది, లాభం బాగుంది, వెళ్ళిపోతావు. ప్రయోజనం ఏముంది? వెళ్ళిపోతావు అని ఒక మాట నాతో చెప్పించుకోవడం కోసమా?
నేను వెళ్ళి ఆ ప్రయోజనాన్ని పూర్తిగా పొందగలుగుతానా లేదా కూడా చెప్పాలిగా. నాకు తెలిసిన మిత్రులు ఒక ఆయన ఉన్నారు, వెళ్ళేటప్పుడు స్పష్టంగా ముందు చెప్పవలసి వచ్చింది, విదేశానికి వెళ్దాం అనుకుంటున్నానంటే వెళ్ళొచ్చు పర్వాలేదు, కాకపోతే ఇక్కడికి అక్కడికి పెద్ద తేడా ఏమి ఉండదు, ఇక్కడ ఎలాగైతే వచ్చింది ఖర్చు అవుతుందో అక్కడ కూడా ఖర్చు అయిపోతూనే ఉంటుంది, మిగులు ఉండడం కష్టము అని చెప్పాను.